సిద్దిపేట పట్టణంలో ఫోటోగ్రాఫర్ల కోసం ఏర్పాటు చేసిన వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ వర్క్ షాప్కు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 100 మాటలు చెప్పలేని భావాన్ని సారాంశాన్ని ఒక అద్భుతమైన ఫోటో చెబుతుందని, ఫోటోగ్రఫీకి సమాజంలో అంతటి గొప్ప విలువ ఉందన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ మారి ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు వచ్చాయన్నారు. ఫంక్షన్లలో అందరూ సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటున్నప్పటికీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ వృత్తికి ఉన్న డిమాండ్ ఎప్పటికీ తగ్గదని, దానికి ఎప్పుడూ మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీలు వస్తున్న తరుణంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు సైతం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతున్నారన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు కూడా తమ నైపుణ్యాలను అప్గ్రేడ్ చేసుకోవాలని హరీష్ రావు సూచించారు. అన్ని ఫీల్డ్స్లో కూడా టెక్నాలజీ అప్గ్రేడ్ అయినప్పుడు మనం కూడా అప్గ్రేడ్ కావాలి. ఇప్పుడు రాజకీయ నాయకులుగా మేము నేర్చుకుంటాం. ఇన్నేళ్ళు ఉన్నా ఇంకా చదువుతూనే ఉంటాం, ఇంకా తెలియని విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం, 10 మందిని అడుగుతూనే ఉంటాం, కొత్తగా ఒక విషయం అర్థమైతే నేర్చుకుంటాం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని మేము కూడా అప్గ్రేడ్ చేసుకుంటాం. అది డాక్టర్ అయినా చేస్తాడు, లాయర్ అయినా చేస్తాడు, ఇంజనీర్ అయినా చేస్తాడు. ఇప్పుడు ఏఐ వచ్చింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఏఐ వచ్చినాక వాళ్ళు కూడా అప్గ్రేడ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నేను ఎప్పుడో ఇంజనీరింగ్ చదివినా ఇప్పుడు నాకేం అవసరం అంటే మారుతున్న సమాజానికి, మారుతున్న టెక్నాలజీ అనుగుణంగా అది డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లాయర్ అయినా, రాజకీయ నాయకుడైనా, ఫోటోగ్రాఫర్ అయినా ఎవరైనా మారాల్సిందే. మారకపోతే వెనుకబడిపోతారు. అందువల్ల మీరు బాగా ఈరోజు ఇంకా మీరు రాణించడానికి, జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ వర్క్షాప్ ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా సోనీ మరియు పీపిన్ ఆధ్వర్యంలో ఈ వర్క్షాప్ ఏర్పాటు చేసినందుకు వారిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. దీన్ని కూడా మీరు అందిపుచ్చుకోవాలి. ఇవాళ రేపు మన సిద్దిపేటలో నేను ఆ కొమట్ చెరువు పోయినా, రంగనాయక సాగర్ పోయినా ఫోటోషూట్లు ఫుల్ అవుతుంటాయి. ఎప్పుడన్నా రంగనాయక సాగర్ మీద, కొమట్ చెరువు మీద ఎప్పుడు చూసినా కూడా ఫోటోషూట్లు అయితేనే ఉంటాయి. అయితే ఈ అప్గ్రేడేషన్ అనేది తప్పకుండా మీరు కూడా జీవితంలో బాగా ఎదగడానికి, రాణించడానికి ఉపయోగపడతారు. ఎవరైనా ఏం అనుకుంటారు, ఎవరి ఫోటో అయితే బాగుంటుందో, విజువలైజేషన్ బాగుంటుందో, ఆల్బమ్ అద్భుతంగా చేయగలుగుతారు. ఇప్పుడు ఫోటో అంటే 2 అయిపోయినాయి, వీడియో అండ్ ఫోటో 2 కలిపితేనే ఫోటోగ్రఫీ అయిపోయింది. దానికి అనుగుణంగా మీరు కూడా అప్గ్రేడ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మంచిగా అప్గ్రేడ్ కండి. తెలంగాణ రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వం చేత జాగా ఇచ్చి ప్రభుత్వ డబ్బులతో ఒక భవనం కట్టినామంటే అది మన సిద్దిపేటలోనే కట్టినాం. అది మన శ్రీను కూడా చెప్పిండు, మీకు కూడా తెలుసు. మీరు కూడా అంతే ఆత్మీయంగా నాతో ఉన్నారు, నేను అంతే ఆత్మీయంగా మీతో ఉన్నాను. అది ఇంకేదో కొద్దిగా బ్యాలెన్స్ ఉందని శ్రీనివాస్ గారు నా దృష్టికి తెచ్చింది. మా సంఘ సభ్యులు ఎప్పుడైనా ఒకసారి ఇంటికి రండి, మాట్లాడి అది ఏం చేయాలనో దాన్ని తప్పకుండా పూర్తి చేసి దాని వినియోగంలోకి తెచ్చుకుందామని కూడా ఈ సందర్భంగా